అగో ఏం పిలవాలా మాకు ఆన్లైన్ బుకింగ్ అంటారు, బుకింగ్ చేసుకున్నా కానీ మళ్ళీ లైన్లో కట్టుడు అవుతుంది మొత్తం. నిన్న వచ్చినాం, ఇవాళ నిన్న వచ్చి మరిపోయినాం, మళ్ళీ ఇవాళ వచ్చి మళ్ళీ కింద మన లైన్ నిన్ననైతే ఒత్తుకొని నిలబడ్డాం. వీరే బస్సుకి లైన్ కట్టినా, నిన్న బుక్ చేసుకున్నా, ఇవాళ వీరే బస్సుకి వచ్చి లైన్ కట్టినా, గంట అయింది నేను వచ్చి, మరి ఎంతసేపు అవుతుంది. ఎరువులతో కొరత తీవ్రంగా ఉంది. మరి గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటే గవర్నమెంటు ప్రతి ఒక్క రైతును దినదిన గండంగా తెల్లారితే వచ్చి షాపుల కాడ, సొసైటీల కాడ లైన్లు పెట్టి చెప్పులు పెట్టి నిలుచుంటున్నారు. మరి యాప్లు పెట్టి ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టడం సరి అయిందేనా? మరి ఈ యూరియాను రైతు వేరే దానికైతే వాడతలేడు కదా, వేరే తీసుకొని బ్లాక్లో అయితే అమ్ముకుంటలేడు కదా. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంటు ఆ యొక్క యూరియాను కుల్లా సప్లైకి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెస్పెక్ట్ పెట్టడం జరిగింది. పాత్రికేయ సోదరులకు అందరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేస్తూ క్రమంలో భాగంగా వారికి సంఘీభావంగా మరియు విద్యార్థులకు కొన్ని నెలల తర్వాత మీ అందరినీ కలవడం అన్న గట్టిగా మా వాళ్ళందరినీ చూసేటట్లేదు. ఈ ప్రభుత్వాలు అసమర్థంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అసమర్థతతో ఇలా విద్యార్థుల యొక్క భవిష్యత్తు, జీవితాలన్నీ కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకోసమని దీని కొరకు ఇలా భారతీయ జనతా పార్టీ మరి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఫీజు బకాయిలు విడుదల చేయండి అని చెప్పి ఓ లడాయి ప్రోగ్రాం తీసుకొని, ఓ ఉద్యమ ప్రోగ్రాం తీసుకొని మరి దాన్ని ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ కావాలని అడిగితే ధర్నా చౌక్లో ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. ప్రజల సమస్యల పేరుతోని రాజకీయ పార్టీలు రోడ్ ఎక్కితే మేము చేయనీయం అని చెప్తే ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఇవాళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో నిన్నటి నుండి ఇవాళ వరకు 2 రోజులుగా మరి ఈ విద్యార్థుల కొరకు పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. దానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఫీజు బకాయిలు రియంబర్స్మెంట్ చేయాలి, లేకపోతే కాలేజ్ యజమాన్యాలతో మాట్లాడి, లేకపోతే అజమాయిస్తో మాట్లాడి విద్యార్థులకు బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వాలనేటువంటి ఇప్పించాలని దాని మీద చేస్తూ ఉన్నాం. ప్రజలలో విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనకు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు ఏం తేడా లేదు అని చెప్పి ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. వీడు పోతే వాడు పోతే వీడు వచ్చిండు తప్ప మా పొరిగిన ఒనగోరిన లాభమేమి లేదు అని చెప్తా ఉన్నారు.
దయచేసి మేము అందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా యువకులందరినీ కూడా ఒకటే ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకు ఏ రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు, ప్రభుత్వాలు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాయి, ఈ విషయాలను ఆలోచించాలి. పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యలు, సుల్తానాబాద్ మండలంలో ఉన్న స్థానికమైనటువంటి సమస్యలు గుర్తించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇది పక్కా. ఇక స్టేట్మెంట్లు ఇచ్చి రామకృష్ణారెడ్డి ఎప్పుడో ఏడాదికి ఒకనాడో 6 నెలలకు ఒకనాడు వచ్చి కనిపెట్టిపోతాడని మీరు అనుకోకుండా ఇప్పటి నుంచి రోజుగా ఎప్పుడు కనిపడ్డాడు, ఎప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాడు. ప్రజల ముందు మేము ఉంటాం. ఎప్పుడు వాటికి అప్పుడు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే సమయం ఇవ్వాలి. అధికారంకి వచ్చింది, 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకో డిసెంబర్ అయితే 3 ఏళ్ళు అయిపోతుంది. మీకు సమయం ఇవ్వాలి. ఇచ్చినాం. 12 సంవత్సరాల మా పాలన గురించి మాట్లాడే ముందు 2.5 సంవత్సరాల మీ పాలన ఏంటిది అనేది మీరు ఆలోచించాలి. సమయం ఇచ్చినాం. సమయం ఇచ్చిన తర్వాత మీ గురించి తెలిసిపోయింది. ప్రజా సమస్యలు వదిలిపెట్టిండ్రు, మీ సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇది కాదు, ప్రజా సమస్యలను పట్టించుకోననే కోరుతానని. ఇవాళ ఎంతనే మిమ్మల్ని కత్తి పెట్టి పొడిచి కుర్చీలకు వెళ్ళేసి మేము పోయి ఆ కుర్చీలో కూర్చుండాలి అని అనుకుంటోళ్ళం కాదు. ఆ రకమైనటువంటి నాయకత్వం కూడా కాదు మాది. ధన్యవాదాలు. ఇంకొక రాయరా రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ బీజేపీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఫీజు గోసా బీజేపీ వేల్పుల రాజన్న పటేల్ గారు ఓబీసీ మోర్చా జిల్లా కోఆర్డినేటరు, కోట నాగేశ్వరరావు గారు, కొల్లూరు సంతోష్ కుమార్ గారు ఇద్దరు కూడా మండల ప్రధాన కార్యదర్శులు, మల్క భాగ్యలక్ష్మి జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు 48 గంటల దీక్ష ఏదైతే హైదరాబాదు స్టేట్ ఆఫీస్లో చేస్తుర్రో, ఇవాళ ఒక పరిణామం ఏంటంటే 3,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ రామచంద్రరావు దీక్షకు భయపడి ఇవాళ 3,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇలా పొద్దున విడుదల చేయడం జరిగింది. అది కేవలం బీజేపీ పోరాట ఫలితంగా మాత్రమే అది జరిగింది. అట్లే ఈసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు డిప్లొమా తర్వాత డైరెక్ట్గా ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్లో ఇంతకుముందు జాయిన్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని డిప్లొమాను పాలిటెక్నిక్ ఐటీఐని కలిపి ఒక వ్యవస్థ చేసి దానికి జియో నెంబర్ 93 అని ఒక జియో తేవడం జరిగింది. దానివల్ల చాలామంది విద్యార్థులు కూడా అంటే ఇంజనీరింగ్ పోదామనుకున్న విద్యార్థులందరూ కూడా ఐటీఐ పోయే విధంగా చేసి అంటే ఒక సాంకేతిక విద్యకు విద్యార్థులను దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ జియో నెంబర్ 93ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. దాని మీద పోరాటం కూడా చేస్తాం. విద్యార్థులం మా యువమోర్చా అందరితోటి కలిపి పోరాటాలు కూడా ముందు ఉంటాయి. విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజులు ప్రభుత్వం చెల్లించలేక కాలేజీలలో వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వక కాలేజ్ యాజమాన్యం వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తుంది, వాళ్ళని గట్టుమని వేధిస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇట్టి కార్యక్రమానికి నిధులు సమకూర్చలేక కార్యకర్తలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ రైతులు కానీ అంత మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన పిల్లలే ఉంటారు కనుక ఇట్టి పిల్లలు చాలా మానసికంగా క్షోభిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం కూడా ఇబ్బంది పెడుతుంది. నిన్న జరిగినటువంటి 48 గంటల సమావేశంలో మన రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి పోరాటానికి ఇలా బీజేపీ పోరాట ఫలితమే 3,000 కోట్లు విడుదల చేసినారు. ఇంకా 12,000 కోట్లు కూడా విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు లండన్ పర్యటన వెళ్ళారు. వాస్తవంగా లండన్ పర్యటన ఎందుకంటే అందరికీ తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదని చెప్తున్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లికి వెళ్ళి వాస్తవం. కానీ ఏదో మన ప్రభుత్వం మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఏదో నిధులు తెస్తారని పారిశ్రామిక కంపెనీలు తెస్తారని మాత్రం ఎలాంటిది కాదు. తన వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసుకుంటూ విదేశాలు విలాసంగా తిరుగుతున్నారు తప్ప ఈ భారతదేశానికి కానీ రాష్ట్రానికి కానీ జీరో. వాళ్ళు తెచ్చిన జీరో, ఎలాంటి తెలియదు. వాస్తవంగా మేము ఎక్కడ అడ్డుకోలేదు, ఎవరు ఏం చేయలేదు. వీళ్ళు పోయేదే అంత తప్పు రూట్లో పోకుంటూ సెంట్రల్ ప్రభుత్వాన్ని బలం చేసి ఒక కుట్ర జరుగుతుంది.
ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మొన్న ఇంతవరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎప్పుడూ అయిపోయినాయి, ఇంతవరకు పెట్టలేదు. ఎందుకంటే పెడితే ఓడిపోతాం భయం. కేడీసీసీ బ్యాంకులో నామినేట్ పోస్ట్ ఇచ్చారు. అని ఎప్పుడైనా జరిగిందని నాకే తెలియదు. నామినేట్ పోస్ట్ కొంతమంది ఎప్పుడో జరిగింది చిన్నప్పుడు, కానీ ఇప్పుడు లేదు. కనీసం రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయడానికే వాళ్ళ పర్యటనలు, వాళ్ళ పనులు. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వేచి చూస్తారో వారికి తక్షణమే మీరు ఏదైతే ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము తక్షణమే హైదరాబాద్కి తరలి వెళ్ళి మా రాష్ట్ర అధ్యక్షుడికి సంఘీభావం తెలుపుతామని చెప్పి భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల పక్షాన మేము భరోసా తెలుపుతున్నాము. నియామకం కాబట్టారు. దాదాపు ఇంత తిరుగుతున్నారు అంటే అక్కడ ఉండి మన కోసం ఇంత తిరిగినప్పుడు ఇక్కడ ఉన్న అందరం కూడా మీ పోరాటానికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ పోరాటం సక్సెస్ అయ్యే వరకు కూడా దీన్ని విడిచిపెట్టద్దు. ముఖ్యంగా సిపిఎస్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా గుర్తించాలి. మనం ప్రతిరోజు పని చేస్తున్నాం, ప్రతిరోజు రెగ్యులర్గా మనకు వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ మన శుక్రవారికి మీ అందరి ఆధ్వర్యం లోపల సుల్తానాబాద్ తరఫున కనీసం ఒక 200 మంది 27వ తారీఖు జరిగే మహాధర్నాలో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఎవ్వరూ ఎక్కడికి వెళ్లకుండా ఇది మనం సాధించుకోవడానికి పిఆర్సీ కానీ, హెల్త్ కేర్ సంబంధించిన హెల్త్ ట్రస్ట్ కానీ, మనం సిపిఎస్ కానీ, పెండింగ్ బిల్లులు కానీ, ఉద్యోగులకు ఉన్న ప్రతి సమస్య, ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ అందరి సమస్యలు, కార్మికుల సమస్యలు కూడా అన్ని సమస్యలు మనం సాధించుకునేలా 4వ తరగతి ఉద్యోగించి మొదలుపెట్టుకొని నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, పెన్షన్లు ప్రతి ఒక్కరూ ఈ మహాధరణ కార్యక్రమంలో పాల్గొని మనం సాధించే వరకు వెనుదిరద్దు. ఈసారి మనం ఆగస్టు 27వ తేదీ రోజున చెలో కలెక్టరేట్ పెద్దపల్లి నినాదంతో సన్నాహక సమావేశానికి నిర్వహించడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా 27వ తారీఖు మనం చెలో కలెక్టరేట్ పెద్దపల్లి కార్యక్రమం ఉంది కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ లేదు, డిఏలు లేవు, సిపిఎస్ను అంతమొందించి ఓపీఎస్ని తీసుకొద్దామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఉలుపు లేదు, పలుకు లేదు. అలాగే ఈహెచ్ఎస్ మరి కార్డు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా పకడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకెళ్ళట్లేదు. కాబట్టి ఉద్యోగులందరూ కూడా మరి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ మహాధర్నా కార్యక్రమంలో మనం పిఆర్సీ సాధించే వరకు, అలాగే హెల్త్ కార్డు పకడ్బందీగా సాధించేంత వరకు, అలాగే కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం వచ్చేంత వరకు, అలాగే 6 డిఏలను బేషరతుగా విడుదల చేసేంత వరకు కూడా మనం అందరం కూడా కంకణబద్ధమై ఉండాలి.